కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యల నిరసనగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఎస్ఎన్పాడు ఇన్ఛార్జ్ పాలపతి విజయశ్రాజ్, ఎన్ఎస్సీ నాయకులు చందు నాయక్, రసూల్ తదితరులు బాగున్నారు. డౌన్ డౌన్ అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బర్తరఫ్ చేయాలి. అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని డౌన్ డౌన్ బీజేపీ. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार. Down down Amit Shah, down down Amit Shah, down down Amit Shah. అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే కాపాడుకుందాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అమిత్ షా. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద, అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే మరి విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ విధంగా అయినా చూసినా బీజేపీకి ఈ దేశ లౌకికవాదం పట్ల, భారత రాజ్యాంగం పట్ల, భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం లేదనేది నిన్న అమిత్ షా మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా నిన్న పార్లమెంటు వద్ద అంబేద్కర్ చిత్రపటాలు చేబూని నిరసన తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మరి బీజేపీ అనుసరిస్తూ ఉందో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మణిపూర్లో మరి మారణ హోమం జరుగుతూ ఉంటే నోరు మీద పని అమిత్ షా, మోడీ ఈరోజు మరి పార్లమెంట్లో, రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం హేయమైన చర్య అని చెప్పి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మోదీ గారికి కానీ, బీజేపీకి కానీ అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మా